శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అతిసార వంటి వ్యాధులు వలన ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లలు చనిపోతున్నారని, ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 2008 అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించిందని మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ సద్గుణరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి సత్యం, ఉప మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు, ప్రభుత్వ వైద్యశాల సూపర్వైజర్ ఆవులయ్య, పంచాయతీ కార్యదర్శులు జయరాం రెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొనగా ముందుగా ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం గురించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మండల అభివృద్ధి అధికారి సత్యం, ప్రభుత్వ వైద్యశాల సూపర్వైజర్ ఆవులయ్య వివరించారు. అనంతరం చేతులను శుభ్రం చేసుకునే దశల గురించి వైద్యశాల సూపర్వైజర్ ఆవులయ్య చేతులు శుభ్రం చేసుకుంటూ చూపించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి సత్యం, కళాశాల ప్రిన్సిపల్ సద్గుణరావు, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు, కార్యదర్శి జయంరారెడ్డి, సచివాలయ ఉద్యోగులు మరియు అర్థశాస్త్ర అధ్యాపకుడు అబూరి ఆలూరయ్య, ఆంగ్ల అధ్యాపకుడు రవి నాయకేతర అధ్యాపకులు పాల్గొని చేతులను శుభ్రం చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు కూడా చేతులను పరిశుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సత్యం, వైద్యశాల సూపర్వైజర్ ఆవులయ్య మాట్లాడుతూ చేతులు శుభ్రంగా లేకపోతే వచ్చే వ్యాధులపై పిల్లలకు వివరించారు. కార్యక్రమంలో సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులు, వైద్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ చేతులు శుభ్రపరిచే దినము అంటే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. దాన్ని 15/10/25న జరపమని మన ప్రకాశం జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. కొమరోలు మండలంలో జూనియర్ కాలేజీ, తర్వాత హై స్కూల్, వెలుగు సిబ్బంది, మండల పరిషత్, రెవెన్యూ, మిగతా సిబ్బంది అందరూ కలిసి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఈ హ్యాండ్ వాష్ డే, గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అనే కార్యక్రమాన్ని జరపడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రిన్సిపల్ గారు, తర్వాత తహసీల్దార్ గారు, తర్వాత వెలుగు సిబ్బంది వీరందరూ కూడా ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే యొక్క ప్రాముఖ్యత తెలియపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలందరికీ తెలియపరచడం ఏమనగా, ఈరోజు మనం రోజు మరి ఈ చేతులతోనే అన్ని పనులు చేస్తూ ఉంటాం. అలాగే అదే పనిలో భాగంగా ఆహారం కూడా అదే చేతులతో తింటూ ఉంటాం. అయితే మన రోజు జరిగే కార్యక్రమాల్లో హడావిడిగా మనము ఏం చేస్తామంటే గబుక్కున ఒక చేతుల్లో ఆ నీళ్ళట చల్లుకుని తర్వాత పోయి ఆహారం తినడం వలన ఈ చేతుల్లో ఉన్న మట్టి ఏదైతే కరుచుకుంటుందో అదంతా కూడా మరి ఆహారంలోకి వెళ్ళి ఆ తర్వాత జీర్ణకోశంలోకి వెళ్ళిపోయి శరీరంలో దాదాపు ఈ అపరిశుభ్రత వలన చేతులు సరిగా కడుక్కోని కారణంగా 600 రకాల జబ్బులు వస్తాయని వైద్య నిపుణులు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని ప్రజలందరూ గమనించి, తర్వాత అధికారులు కానీ, తర్వాత విద్యార్థులు, తర్వాత అనేక మరి ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులై గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా మరి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వు మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియపరచడం ఏమనగా, హ్యాండ్ వాష్ చేయడం అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది ఒక ప్రక్రియ. అది దాంట్లో ఒక 7 రకాల సిస్టమేటిక్ మెథడ్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మరి జూనియర్ కాలేజీలో అలా పిల్లలకైతేనేమి, తర్వాత అధికారులకైతేనేమి, ప్రజలకైతేనేమి, తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాగూ ఈ హ్యాండ్ వాష్ చేయాలనేది తెలియపరచడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ మరి హ్యాండ్ వాష్ చేయించడం కూడా జరిగింది. పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా అనగా ఎలా హ్యాండ్ వాష్ చేస్తే మనం శుభ్రంగా ఉంటాము, ఎలా ఆరోగ్యంగా ఉంటాము అనేది తెలియపరచడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా అలాగూ పద్ధతి ప్రకారం చేతులు శుభ్రం చేసుకొని ఆహారం తినటం వలన, పనులు చేసుకోవటం వలన, ఆయా కార్యక్రమాలు చేసుకోవటం వలన, అలాగే హాస్పిటల్స్లోనైతేనేమి, తర్వాత ఇక ఏదైనా చేతులతో చేసే పనులు చేసేవారు ఎవరైనా సరే మీరందరూ కూడా ఇలాగ శుభ్రంగా చేతులు ఉంచుకోవటం వలన ఆరోగ్యం బాగుంటుందని, అలాగూ మనం ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగుంటే పరిసరాలు, తర్వాత గ్రామము, తర్వాత దేశము మరి ఆరోగ్యంగా ఉంటుందని తెలియపరుస్తూ ఈ నియమాలు మీరందరూ పాటించి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంపీడీఓ కొమరోలు.